ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మణి. ముఖ్యాంశాలు. దేశంలో నూతన శక్తి వనరుల పరిశోధనలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రంలో నక్సల్ అంశంపై పూర్తి అప్రమత్తతో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో కోస్తాలో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గుంటూరులో ఈ రోజు జరిగిన ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడుతూ 10 రెట్లు అభివృద్ధి సాధిస్తేనే 2047లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఈ అమృత కాలంలో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు. నూతన శక్తి వనరులపై పరిశోధనలకు ఎంతో అవకాశం ఉందని, దీనిపై విద్యార్థులు దృష్టి పెట్టాలని అన్నారు. దేశంలో 68% మందికి సాంకేతికత అందుబాటులో ఉందని, ప్రపంచంలో భారతదేశానికి మించిన అవకాశాలు మరెక్కడా లేవని ఆమె పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు నవమి, దశమి సందర్భంగా 2 అలంకరణలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహానవమి ఘడియల్లో శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 గంట తరువాత నుంచి శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన దుర్గా మల్లేశ్వర స్వామి కృష్ణానదిలో జల విహారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కార్యనిర్వాహక అధికారి కెఎస్ రామారావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ రోజు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుందని, దీనిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో నక్సల్ అంశంపై పూర్తి అప్రమత్తతతో ఉన్నట్టు ఆయన తెలియజేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసినట్టుగా వచ్చిన లేఖపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. చంద్రబాబుకు జైలులో తగిన భద్రత ఉందని, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగితే ఖచ్చితంగా అక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్టు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పారాదీప్కి దక్షిణంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలపడి తుపానుగా, అనంతరం తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్లో అక్టోబర్ 25 సాయంత్రం తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కారణంగా కోస్తాలో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, రానున్న 5 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్ర ప్రతినిధి ఎం వెంకట్రావు పేర్కొంటూ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఈశాన్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఇది మరింతగా బలపడి తుఫానుగా మారుతుంది. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీన ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందచేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నంబరుకు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. దేశంలో 2027 నాటికి 2 కోట్ల మంది రైతులు సేంద్రియ వ్యవసాయంలో భాగస్వాములవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ లోగో, వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. వ్యవసాయ ఎగుమతులను పెంచడం, రైతులను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రహదారుల విస్తరణ నుండి విమానాశ్రయాల నిర్మాణం వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
వీటిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అరుణాచల్ ప్రదేశ్లోని తేజు పట్టణంలో 170 కోట్ల రూపాయల వ్యయంతో తేజు డొమెస్టిక్ విమానాశ్రయాన్ని కేంద్రం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఒకే రన్వేతో పనిచేస్తున్న ఈ విమానాశ్రయాన్ని 12 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేశారు. 2014 సంవత్సరానికి ముందు ఒక్క విమానాశ్రయం కూడా లేని అరుణాచల్ ప్రదేశ్లో గత 9 సంవత్సరాల కాలంలో పలు కొత్త విమానాశ్రయాలు ప్రారంభించారు. తేజు విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీని మరింతగా పెంచుతూ ఆ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రధాని పేర్కొంటూ कि अगर भारत का संतुलित विकास नहीं होता है तो शायद हम हमारे पोटेंशियल का पूर्ण रूप से उपयोग नहीं कर पाएंगे। लेकिन पूरब में जहां इतने प्राकृतिक संसाधन है, जहां इतने क्रिएटिव माइंड है, अद्भुत ह्यूमन रिसोर्स है हमारे पास पूरब में, चाहे उड़िया हो, चाहे बिहार हो, चाहे बंगाल हो, असम हो, नॉर्थ ईस्ट हो, ये पूरा एक ऐसी अद्भुत सामर्थ्य की पूंजी पड़ी है। अकेला ये इलाका ही डेवलप हो जाए ना, हिंदुस्तान कभी पीछे नहीं हट। వాల్తేర్ డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్లను ఈ రోజు రేపు కుదించినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్లో బయలుదేరే భువనేశ్వర్ జగదల్పూర్ హీరాకూడ్ ఎక్స్ప్రెస్ కోరాపుట్ వరకు, ఈ రోజు రేపు విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం కిరండోల్ నైట్ ఎక్స్ప్రెస్ను కోరాపుట్ వరకు, ఈ రోజు రేపు హౌరా నుండి బయలుదేరే హౌరా జగదల్పూర్ సామలేశ్వరి ఎక్స్ప్రెస్ను టిట్లాగఢ్ వరకు షార్ట్ టెర్మినేట్ చేశారు. ఈ రైళ్లు 24, 25వ తేదీల్లో తిరుగు ప్రయాణమవుతాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ఈ రోజు రాజమహేంద్రవరంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి 14 మంది నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల సమన్వయంపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలియజేశాయి. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, జాబితాలో అవకతవకలపై సమన్వయ కమిటీ ఏర్పాటు సహా బూత్, జిల్లా స్థాయిల్లో ఐక్య కార్యాచరణ సమితి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. సమన్వయ కమిటీ తదుపరి భేటీలు ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరపాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో దుర్గామాత పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 10 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లాలో విజయదశమి సందర్భంగా అమ్మవార్ల ఆలయాల్లో భారీగా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు కావడంతో వేలాది మంది భవానీ భక్తుల దీక్షలతో దుర్గాదేవి ఆలయాలన్నీ కిటకిటలాడాయి. అన్నవరం దేవస్థానంలో దసరా సందర్భంగా సత్యదేవునికి నూతన సేవను ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షమాపణ చెప్పాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుంగనూరులో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తుంటే వారిపై ఉద్దేశపూర్వకంగా మంత్రివర్గీయులు దాడి చేశారని అన్నారు. ఈ అరాచకాల వెనుకున్న ఆయనని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత విష్ణుకుమార్ రాజు విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పుంగనూరు ఘటన ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిందని అన్నారు. పారా ఏషియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు రాణిస్తున్నారు. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 15 పతకాలతో 2వ స్థానంలో కొనసాగుతోంది. మొదటి రోజే 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలను క్రీడాకారులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నూతన శక్తి వనరుల పరిశోధనలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రంలో నక్సల్ అంశంపై పూర్తి అప్రమత్తతతో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో కోస్తాలో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.